సన్ రైజర్స్కి సంబంధించి క్రికెట్ స్టేడియం పునర్నిర్మాణానికి డబ్బులు ఇచ్చి అంతా చేశాక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్న మోసం, చివరికి కావాలని వేధించి ఒక బాక్స్కి తాళం వేసుకున్నటువంటి వైనం మీద ఆగ్రహించినటువంటి సన్ రైజర్స్ అదేమని నిలదీస్తే మిమ్మల్ని ఈ రాష్ట్రంలోనే క్రికెట్ ఆడనివ్వనని చెప్పి సవాల్ విసిరినటువంటి ఎస్సీ అధ్యక్షుడి మీద ఓపెన్గా మెయిల్తో పాటుగా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా స్పందించారు. దీని మీద విచారణకు ఆదేశించారు. త్వరగా విచారించి తుది నివేదిక ఇవ్వమన్నారు. ఎవరైతే ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓ పక్కన కావలసినన్ని రికార్డెడ్గా రాసుకున్నటువంటి పాసులు తీసుకుంటున్నారు, మళ్ళీ పర్సనల్గా కొన్ని పాసులు తీసుకుంటున్నారు, అయినా చాలదని చెప్పి మరికొంత దోచుకోవడం కోసం సన్ రైజర్స్ వాళ్ళని వేధించడమే కాదు, ఇక్కడ ఆడనివ్వబోనని చెప్తే వెంటనే తీసుకుపోవడానికి బోలెడు రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయి. బెంగళూరు వాళ్ళకి జట్టు ఉంది, చెన్నై వాళ్ళకి జట్టు ఉంది. హైదరాబాద్ వాళ్ళ జట్టు వద్దు అనుకుంటే తీసుకోవడానికి అమరావతి సిద్ధంగా ఉంది, విశాఖపట్నం సిద్ధంగా ఉంది. వద్దనేటటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు కోరుకున్నారా, హైదరాబాద్ వాసులు కోరుకున్నారా, లేదా ఆ జగన్మోహన్ గారు కోరుకున్నారా? ఫైనల్గా అయితే రేవంత్ రెడ్డి సీరియస్గా స్పందించడం మంచి పరిణామం.